హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ప్రతి వారం లాగా ఈ వారం కూడా ఒక మంచి బిజినెస్ ఐడియాతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ బిజినెస్ ఐడియాలో మనకి టైలరింగ్ వస్తే చాలు, మినిమం 6,000 తో మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు. సో ఈ బిజినెస్ లో ఉండే కొన్ని మంచి మంచి విషయాలు, ఇంపార్టెంట్ విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బిజినెస్ కి ఉపయోగపడేవి. అసలు టైలరింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. కొన్ని రకాల నైపుణ్యాలు ఉండి తమ పనిని ప్రారంభించాలి అనుకునేవారు చిన్నైనా పెద్దయినా ఒక అడుగు వేయాలి, ఎలా ఏ స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఇప్పుడు చేయొచ్చా లేదా అన్న ఆలోచన పక్కన పెట్టి సో వచ్చిన దానిపైన కాన్సన్ట్రేషన్ పెట్టి సో కుట్టడం మొదలు పెడితే సో ఆటోమేటిక్ గా మనకి కస్టమర్స్ వస్తూ ఉంటారు. సో టైలరింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడం అనేది, మీరు ఎప్పుడైతే టైలరింగ్ నేర్చుకుంటారో కొత్తగా అప్పటి నుంచే మీరు బిజినెస్ గా చేయాలి అనుకుంటే స్టార్ట్ చేయాలి. అసలు టైలరింగ్ చేయాలంటే తెలియాల్సిన బేసిక్స్ ఏంటో తెలుసుకుందాం. ఎవరైనా సరే మనం టైలరింగ్ చేయాలి అనుకునే వ్యక్తి సో మిషన్ ని ఎలాగ స్టార్ట్ చేయాలి, ఎలాగ దాన్ని స్టిచ్ పడే విధంగా చేయాలి, సో ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి మిషన్ గురించి. సో ఒక వ్యక్తి బాడీ మెజర్మెంట్స్, కొలతల్ని ఎలా తీసుకోవాలో తెలిసి ఉండాలి. సో కొలతల్ని తీసుకున్న తర్వాత వాటిని మనం ఎలా కుట్టాలి అనేది తెలిసి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. సో తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం కటింగ్ చేయడం, ఆ క్లాత్ ని జాగ్రత్తగా కటింగ్ చేయడం, ఎలా అయితే కుట్టుకోవడానికి వీలుగా వచ్చే విధంగా క్లాత్ ని కట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలాగే స్టిచ్ కూడా చేసిన తర్వాత, ఆ క్లాత్ ని కుట్టిన తర్వాత అది కరెక్ట్ గా ఫిట్ అవుతుందా లేదా అనేది కూడా ఇందులో ముఖ్యమైన విషయం. సో ఫస్ట్ మిషన్ ని ఎలాగ హ్యాండిల్ చేయాలో తెలియాలి, తర్వాత బాడీ మెజర్మెంట్స్ తీసుకోవడం తెలియాలి, తర్వాత కటింగ్ తెలియాలి, తర్వాత స్టిచ్చింగ్ తెలియాలి. అది కూడా నీట్ గా పర్ఫెక్ట్ గా రావాలి. సో ఈ విధంగా మీరు గనక సూపర్ గా కుట్టగలిగితే టైలరింగ్ మీకు అద్భుతంగా వచ్చినట్టే. మీరు టైలరింగ్ లో ముందుకు వెళ్తూ బిజినెస్ చేయొచ్చు అన్న ఆలోచనతో మీరు బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. సో అలాగే మనం ఎవరైతే బట్టలు మనకి ఇవ్వడానికి వస్తారో వాళ్ళు చెప్తున్నప్పుడు క్లాత్ ఫిట్టింగ్ గురించి అవన్నీ జాగ్రత్తగా విని తెలుసుకుని వాటిని ఏ విధంగా వాళ్ళు చెప్పారో అదే విధంగా కుట్టి ఇవ్వడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా చేస్తూ ఉంటే మీకు ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర కుట్టించుకున్నారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే వస్తారు. టైలరింగ్ బిజినెస్ లో ముఖ్యమైన బేసిక్స్ ఇవి. ఈ బిజినెస్ చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తికి తెలుసుకొని ఉండే విషయాలు ఇవన్నీ. సో లేదా ఒక వ్యక్తి ఎవరైనా సరే ఉన్నప్పుడు ఇవేవి లేకుంటే వారు ఈ బిజినెస్ కి అస్సలు పనికిరారు అని చెప్పొచ్చు. అంటే వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కూడా లేనట్టు. అలాగే ఇందులో ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే క్రమంగా ఇప్పుడు మీరు మొదట స్టిచ్చింగ్ నేర్చుకుంటూ ఉన్నారు, అలాగే కుడుతూ ఉన్నారు. మీరు మీ మీద ప్రయోగం చేసుకోవాలి. సో అలా చేసుకుంటే మీ ఇంట్లో వాళ్ళ మీద కూడా, అంటే మీరు కొత్తగా నేర్చుకునేవారే అయితే సో ఆ విధంగా చేస్తే మీరు ఇలా ఎక్కువ కుట్టడం అలవాటు అయిపోతుంది. అలా అలవాటు అయిన తర్వాత మీకు కొంచెం ఐడియా వస్తుంది. అంటే ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి, ఎంత స్టిచ్ వేయాలి, సో ఏ విధంగా కుడితే ఎలా ఉంటుంది అనే నాలెడ్జ్ వస్తుంది. ఎక్కువ బట్టలు కుట్టడం వల్లనే మనకి ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అని సో టైలరింగ్ చేసే వాళ్ళు అభిప్రాయం చెప్పారు. సో ఇది ఖచ్చితంగా చాలా ముఖ్యమైనది. టైలరింగ్ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు. అసలు ప్రాఫిట్స్ గురించి
ఎవరైనా సరే ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా ప్రాఫిట్స్ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు. అదే మనం అసలు ఎంత చేస్తున్నా దానికి ఏ విధంగా ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. అయితే టైలరింగ్ బిజినెస్ మాత్రం చాలా చాలా లాభదాయకమైన బిజినెస్. ఎందుకు అంటే చాలా మంది రెడీమేడ్ బట్టలు తీసుకుంటూ ఉంటారు. అయినా సరే వాటికి స్టిచ్చింగ్స్ మనం మన సైజుని బట్టి వేయించుకుంటూ అలా స్టిచెస్ వేయించుకుంటూ ఉంటారు. అలాగే శారీస్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, వాటికి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటూ ఉంటారు. సో సో డ్రెస్సెస్, చూడీదార్స్, ఇంకా చిన్న పిల్లలవి, ఇంకా మనలో క్రియేటివిటీ ఉండి మనం ఇంకా కొన్ని మోడల్స్ ని మనం తయారు చేస్తే వాటిని చూసి కూడా ఇంకొందరు ఇంట్రాక్ట్ అయ్యి వాటిని స్టిచ్ చేయించుకుంటారు వాళ్ళకు నచ్చినట్టుగా. మీరు ఈ బిజినెస్ లో ఇంకా ఎక్కువ అంటే ఎక్కువ బాగా మీరు స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నట్లయితే మీకు మీరు ఏ విధంగా అంటే మోడల్ని బట్టి అంటే ఫోటో చూసినా సరే మీరు స్టిచ్ చేయగలిగే అంత నాలెడ్జ్ మీకు టైలరింగ్ లో వచ్చి, అలాగే అసలు మెజర్మెంట్స్ గురించి పూర్తిగా అవగాహన ఉండి, కటింగ్, స్టిచ్చింగ్ వీటిపైన పూర్తిగా అవగాహన ఉండి మీరు స్టిచ్ చేయలేకపోయినా సరే మీరు కొంతమంది టైలర్స్ ని మీ దగ్గర ఉంచి ఒక బొటిక్ ని రన్ చేస్తూ కూడా మీరు ఇందులో మంచిగా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మీరు మెజర్మెంట్ ని బట్టి, మీలో ఉన్న క్రియేటివిటీని బట్టి, మీలో ఒక స్పెషల్ గా మీరు ఉంటే మీ దగ్గరికి కస్టమర్స్ ఎక్కువ ఇంటరాక్ట్ అవుతారు. ప్లస్ మీతో ఎక్కువ స్టిచెస్ చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎక్కువ మందికి వాళ్ళు మీ టైలరింగ్ గురించి చెప్తారు. ఎక్కువ పబ్లిసిటీ ఉంటుంది మీరు ఈ విధంగా టైలరింగ్ చేస్తే. అలాగే మీరు ఎంతో బాగా స్టిచ్చింగ్ చేయగలరు అంటే మీరు ఆన్లైన్ స్టోర్ ని కూడా తెరవవచ్చు. దీని ద్వారా కూడా మీరు ఎక్కువ ప్రాఫిట్స్ ని పొందొచ్చు. మీ బిజినెస్ ని చేసుకోవడానికి వేరే వేరే ప్రయారిటీస్ కలిగి ఉండొచ్చు. మీకు ఈ బిజినెస్ చాలా అంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఏంటి అసలు ఇంత ప్రాఫిట్స్ రావడానికి ఈ బిజినెస్ లో ఏమేమి రీజన్స్ ఉంటాయి అనేవి తెలుసుకుందాం. మీరు ఈ బిజినెస్ లో చాలా బాగా స్టిచ్చింగ్ చేస్తూ ఎక్కువ మనీని ఎర్న్ చేసుకునే ఎక్కువ మార్గాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మీరు బాగా టైలరింగ్ చేయడం వస్తే మీరే కొంతమందికి టైలరింగ్ నేర్పిస్తూ మంచిగా మనీని ఎర్న్ చేసుకోవచ్చు. ఇది ఒక గొప్ప ఆలోచన. దీన్ని నేర్చుకోవాలి అనుకునే వారికి గొప్ప అవకాశం. కుట్టు పనిపై అంటే టైలరింగ్ పై తరగతులు ఇవ్వడానికి మీరు ఇస్తున్న తరగతులకు సంబంధించి మీ ఇంటి లోపల ఒక నోట్ ని ఉంచవచ్చు. మీ నోట్ ని చూసి వారు తరగతుల కోసం మిమ్మల్ని సంప్రదిస్తారు. ఈ వ్యాపారం నుండి ఆదాయాన్ని సంపాదించే మార్గాలలో ఇది ఒకటి. కొన్ని రకాల బట్టలు ఎంత సైజ్ చూసుకుని తీసుకున్నప్పటికీ ఒక్కొక్కసారి అవి ఫిట్ అవ్వకపోవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు చాలా చక్కగా ఫిట్టింగ్ చేసి ఇస్తాము అని చెప్తే ఆ విధంగా మీకు కస్టమర్స్ బాగా వచ్చి మీకు మీ కస్టమైజేషన్ కస్టమర్స్ కి నచ్చి దాని ద్వారా మీకు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది మీ దగ్గరికి. మీరు ఫిట్టింగ్ చక్కగా చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు ఇంకొంతమందికి చెప్పి దీని ద్వారా మీ బిజినెస్ ఇంకా డెవలప్ అవుతుంది. ఇంకొక ఆలోచన ఏమిటి అంటే మీరు కర్టన్స్, దిండు కవర్లు, బెడ్షీట్స్ మరియు టేబుల్ షీట్స్ అలంకరించుకోవాలి అనుకుంటూ ఉంటే మీరు మీకోసం మరియు ఇతరుల కోసం వీటిని కుట్టించవచ్చు. మీరు ఇంటి అలంకరణ సామాగ్రిగా మీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మార్కెట్ లో వీటికి ఉన్న డిమాండ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే
ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పర్ఫెక్ట్ గా డిజైన్ చేసిన మెటీరియల్ తో అలంకరించుకోవడానికి ఇష్టపడతారు. పర్స్ మరియు హ్యాండ్ బ్యాగ్స్ తయారు చేస్తూ కూడా మీరు మనీని ఎర్న్ చేసుకోవచ్చు. మహిళలు తమతో హ్యాండ్ బ్యాగ్ మరియు పర్సు కలిగి ఉండడానికి ఎంతో ఇష్టపడతారు. అది మీ అందరికీ తెలుసు. మరియు మీరు ఆ హ్యాండ్ బ్యాగ్లు పర్సులని తయారు చేస్తూ ఉంటే మీ వ్యాపారానికి గొప్ప డిమాండ్ కనిపిస్తుంది. కాబట్టి భారీ ఆదాయాన్ని సంపాదించడానికి మీరు దీనితో ప్రారంభించవచ్చు. ఎందుకంటే దీని డిమాండ్ ఎప్పుడు తగ్గదు. మీరు మీ ఉత్పత్తుల్ని విక్రయించడానికి వివిధ బొటిక్లను కూడా సంప్రదించవచ్చు, బొటిక్లలో ఇవ్వవచ్చు. మీరు ఈ విధంగా హ్యాండ్ బ్యాగ్స్, పర్స్ లాంటివి స్టిచ్ చేయాలి అంటే దీనికోసం టైలరింగ్ మిషన్స్ కొంచెం పెద్దగా ఉండేలాగా చూసుకోవాలి. మీరు యూనిఫామ్స్ స్టిచ్ చేయగలిగితే మీకు తెలిసినట్లుగా ఎంతో మంది విద్యార్థులు పాఠశాలకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ పాఠశాలకి డిమాండ్ పెరుగుతూ ఉంటుంది. ఇక్కడే మీరు పాఠశాల యూనిఫామ్లను కుట్టడం లేదా మార్చే వ్యక్తి అయితే, అంటే కస్టమైజ్ చేసి ఇవ్వగలరు, ఫిట్టింగ్స్ సరిగా చేసి ఇవ్వగలిగితే మీకు ఇంకా డిమాండ్ పెరుగుతుంది. పాఠశాల యూనిఫామ్లు ఎప్పుడు ఫ్యాషన్లు లేవు కాబట్టి మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీరు పాఠశాల యూనిఫామ్లను కుట్టడం గురించి సరైన జ్ఞానం కలిగి ఉండాలి. మరియు అక్కడ స్కూల్ యూనిఫామ్స్ కుట్టడం ద్వారా కూడా మీరు మంచిగా మనీని ఎర్న్ చేసుకోవచ్చు ఈ టైలరింగ్ బిజినెస్ లో. సో ఇది ఎప్పటికీ స్కూల్ యూనిఫామ్స్ ప్రతిరోజు అవసరమే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిలు తమ యూనిఫామ్లని కుట్టించుకోవడానికి మీకే ఇస్తారు. దీని ద్వారా మీకు మీ బిజినెస్ ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళవచ్చు. మీరు చాలా చక్కగా కుడితే మీకు పెళ్లి కూతురు బ్రైడల్ డ్రెస్సెస్, ఇంకా బ్లౌజెస్, ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్, కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్, సో నార్మల్ బ్లౌజెస్, ఇలా బ్లౌజెస్ గురించి చెప్తూ ఉంటే ఎన్నో ఉంటాయి. సో ఇలా మీకు చక్కగా స్టిచ్ చేస్తూ ఉన్నట్లయితే మీకు పెళ్లి కూతురు బట్టలు స్టిచ్ చేసే ఉంటుంది. సో పెళ్లి కూతురు రెడీమేడ్ కంటే కుట్టిన డ్రెస్సెస్ ని ఇష్టపడతారు. సో వీటిని ధరించడానికి ప్రయత్నిస్తారు. అవి ఖచ్చితమైన పరిమాణంలో ఉండవు రెడీమేడ్ అయితే. సో కుట్టినవి అయితే ఖచ్చితంగా కరెక్ట్ ఫిట్టింగ్ లో ఉంటాయి. కాబట్టి పెళ్లి కూతుర్లు కరెక్ట్ గా స్టిచ్ అయ్యే, కరెక్ట్ గా స్టిక్ అయ్యే బట్టల్ని ధరిస్తారు. కాబట్టి మీ దగ్గర మంచిగా మీరు కుట్టగలరు అనే పేరు వస్తే మీకే ఖచ్చితంగా ఇస్తారు. సో దీని ద్వారా మీ బిజినెస్ ఇంకా డెవలప్ అవుతుంది. ఈ వ్యాపారాన్ని నడుపుతున్నప్పుడు మీరు అందించగల టైలరింగ్ సేవలు ఇవి. ఈ వ్యాపారాన్ని ఎలా విజయవంతంగా నిర్వహించాలో తెలిస్తే దాని విస్తృత పరిధి ఉందని మీరు చూడవచ్చు. అయితే టైలరింగ్ బిజినెస్ చేసే వాళ్ళు చెప్పిన ఒక మంచి మాట నేను మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు టైలరింగ్ చక్కగా కుడుతూ, ఫ్యామిలీని చూసుకుంటూ, ఇంట్లోనే ఉంటూ, అలాగే ఇంటిని నడిపే కెపాసిటీ ఉంటుంది ఈ టైలరింగ్ బిజినెస్ లో అని నేను విన్నాను. సో అందుకే ఇది ఒక మంచి బిజినెస్ ఐడియాగా నాకు అనిపించి నేను మీకు ఈ వీడియోని అందిస్తున్నాను. మీకు